హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది త్రివేణి సంగమం, ప్రయాగలో ఉన్న త్రివేణి సంగమం అండి. త్రివేణి సంగమంకి ఇట్లా బోట్లో వెళ్తున్నాము. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన దగ్గర స్నానం చేద్దామని చెప్పేసి వెళ్తున్నామండి. బోట్లో అతను తీసుకెళ్తున్నాడు. ఇక్కడ 3 నదులు కలుస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మేము ఏం పూజ చేస్తున్నామంటే వెన్ని పూజ, అంటే సుమంగళి పూజ అంటండి. ఇది వెన్ని పూజ చేయాలి, అక్కడ మంచిది అంటే అది చేస్తున్నాము. వెన్ని పూజ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్నమాట. అంటే ఈ త్రివేణి సంగమంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అక్కడ పంతులు గారు కూడా అక్కడ ఉంటారు. ఇంకా నేను, మా వారు, మా అన్నయ్య, మా వదిన నలుగురమే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఈ వెన్ని పూజ చేస్తే మంచిది అని చెప్పారు. ఇంకా పూజ చేపిస్తున్నారు. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన చోటే ఈ పూజ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చేస్తే మంచిదని. ఈ పూజ కూడా చాలా విచిత్రంగా గమ్మత్తుగా ఉంటుంది. ఇది ఇలా హస్బెండ్స్కి పాద పూజ చేపిస్తారు. ఇలా పాదాలు కడిగి ఆ నీళ్ళు తలపైన చల్లుకోవాలంట. కాళ్ళకు పసుపు పెట్టి తర్వాత బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలా పూజ చేపించారు. తర్వాత తాళి కట్టించారు అన్నమాట. అక్కడ మన మెడలో ఉన్న పుస్తల తాడికే అలా పసుపు కొమ్ము 3 ముళ్ళు వేసారనమాట. పసుపు కొమ్ముతోటి 3 ముళ్ళు వేసారనమాట. తాళి కట్టాక ఇలా హస్బెండ్స్ తోటి ముఖంకి, చేతులకి అంతా పసుపు పెట్టించారు. తర్వాత బొట్టు పెట్టించారు. ఇక్కడే ఒక విచిత్రంగా ఉంటుందండి, హస్బెండ్స్ పైన కూర్చోవడము. తర్వాత ఇలా హస్బెండ్స్ పైన కూర్చోబెట్టి అలా జడ వేపిస్తారు. ఆ 3 పాయల్లాగా తీసి, అంటే ఆ 3 పాయలు ఏంటంటే గంగా, యమున, సరస్వతి అంట. అలా 3 పాయలు తీసి చివర్లో అలా కట్ చేసేసి ఆ జుట్టు కట్ చేసి ఆ జుట్టుకి పూజ చేపిస్తారనమాట. ఆ జుట్టుకి, కట్ చేసిన జుట్టుకి, దాన్ని వెన్ని పూజ అంటారు. ఇది పూజ చేశాక ఇంకా మళ్ళీ అది తీసుకెళ్ళి అక్కడ గంగలో మునగాలన్నమాట. ఆ గంగలో కూడా మనం తీసుకెళ్ళిన పూజ సామాన్లతోటి మళ్ళీ అందులో కూడా పూజ చేయించారనమాట. అక్కడ కూడా గంగా, యమున, సరస్వతి దేవి మధ్యలో అక్కడ గంగలో మన చేతులు మళ్ళీ పూజ చేయించారు. మనకు పెళ్ళిలో ఎలా అయితే కొంగుముడి ఎలా వేస్తారో, పైన కళ్యాణం జరిగేటప్పుడే అలా స్టార్టింగ్లోనే ముడి వేస్తారనమాట, బ్రహ్మముడి. ఇక్కడ మళ్ళీ 3 మునుగులు మునగమన్నారు. ఈ 3 మునుగులు మునిగిన తర్వాత పాలతోటి ఇలా పూజ చేపించారనమాట. అక్కడ ఇది అయిపోయాక బ్రహ్మముడి ఇప్పేసేసారు. ఇదే ఫ్రెండ్స్ వెన్ని పూజ, సుమంగళి పూజ అంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.